ప్రపంచంలో అగ్రరాజ్యపు పోకడలు అనేది అమెరికాకు, ఫ్రాన్స్కు, లేకపోతే కనుక కెనడాకు, ఇట్లాంటి దేశాలకు ఒక ధోరణి. ఈ దేశాలు ఇప్పుడు భారత్ మీద, నరేంద్ర మోడీ మీద, అజిత్ దోవల్ మీదన కడుపు రగిలిపోతూ ఉన్నాయి. ఎస్పెషల్లీ అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా, ఈ దేశాలన్నీ కూడా ఇప్పుడు ప్రధానంగా భారతదేశం మీదన టార్గెట్ చేస్తున్నటువంటి తీవ్రవాదులకు ఆశ్రయమిస్తున్న దేశాలు. ఖలిస్తానీ తీవ్రవాదులు ఇప్పుడు ఎక్కడెక్కడ ఉంటున్నారు? అమెరికాలో ఉంటున్నారు, బ్రిటన్లో ఉంటున్నారు, కెనడాలో ఉంటున్నారు, ఆస్ట్రేలియా ఉంటున్నారు. ఈ దేశాలన్నీ కూడా ఒక పక్క నడుస్తుంటే టోటల్గా వీళ్ళకి ఈ దేశాలన్నీ కూడా తీవ్రవాదుల్ని పెంచి పోషిస్తూ భారత్ని ముక్కలు చేయడానికి, ఇదివరకు ఏంటి పాకిస్తాన్ ద్వారా భారత్ని ముక్కలు చేసే ప్రయత్నం చేశారు. అది నరేంద్ర మోడీ వచ్చాక ఫెయిల్ చేశాక ఇప్పుడు ఈ ఖలిస్తానీల ద్వారా చేయించే ప్రయత్నం చేస్తున్నారు. ఇదివరకు కాశ్మీర్ అంశం, ఇప్పుడు ఖలిస్తానీ అంశం. ఈ నేపథ్యంలో ప్రపంచంలో ఎక్కడున్నా ఎవరినైనా వదిలిపెట్టడం అని చేస్తున్నటువంటి వ్యవహారంలో భాగంగా అమెరికాలోనే బ్రార్ లాంటి వాడిని లేపేశారు, కెనడాలో నిజ్జర్ని లేపేశారు, పన్నును లేపడానికి ప్లాన్ చేశారు. ఈ మొత్తం వ్యవహారాలు కడుపులో చల్ల కదలకుండా ఇక్కడే కూర్చుని కథ నడిపిస్తున్నది అజిత్ దోవల్, ఆయన చేత నడిపిస్తున్నది నరేంద్ర మోడీ. కాబట్టి వీళ్ళ మీద దృష్టి సారిస్తున్నాయి ఆయా దేశాల నిఘా వ్యవస్థలు. ఎందుకంటే వాళ్ళకి అర్థం కావట్లేదు, అక్కడ ఉన్నటువంటి కిరాయి హంతకులతోనే ఆ హత్యలు చేయిస్తున్నారు. ఈ విషయం మీద వాళ్ళందరూ సీరియస్గా ఉన్నారన్నది ఆయా దేశాల మీడియా ప్రొజెక్ట్ చేస్తున్న అంశం.